హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మన దినము ప్రభువుని గురించిన మాటలు మీతో నేను పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి. మనం ధ్యానించిపోయే వాక్యం ఏంటంటే ఈరోజు యేసుక్రీస్తు వారు సువార్తకు ప్రారంభంలో ఆయన చేసిన మొదటి అద్భుతం ఏంటి అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. ముందుగా వాక్యం చూద్దాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుకున్న స్నేహితులారా, అందరూ బైబిల్ తీసి చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊర్లో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. జ్ఞాపకం చేసుకుని స్నేహితులారా, దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలైన మనమందరము దేవుని వాక్యాన్ని కొరకు మాట్లాడుకుందాము. ఎవరు స్కిప్ చేస్తే మీకు వాక్యం అర్థం కాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభు వాక్యము వారున్న ప్రదేశంలో ఒక పెళ్లి జరుగుతుందండి. పెళ్లి జరిగేటప్పుడు యేసును తనతో ఉన్న శిష్యులను యేసు తల్లి కూడా వీరిని వారు పిలుస్తారండి. పెళ్లి గలలు స్నేహితులు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పిలిచినప్పుడు ప్రతి యూదుల ఆచారం ఏంటంటే ప్రతి పెళ్లిలోని వారు ద్రాక్షారసం ఇస్తారండి. ద్రాక్షారసం పెళ్లికి ముందు ఇస్తారు, పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఇస్తారండి. వారి ఆచారం, అది యూదులలో ఉన్న ఆచారం. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ వారు పెళ్లిలోని ద్రాక్షారసం అయిపోద్దండి. పెళ్లికి ద్రాక్షారసం అయిపోతే అందరూ యూదులలో ముఖ్యమైనది ఏంటంటే వారి పెళ్ళి అంతట్లో వారికి ముఖ్యమైనది ద్రాక్షారసమేనండి. వాళ్ళు విందు జరిగేటప్పుడు ద్రాక్షారసం ఇస్తారు. ఆ విందులో ఆ ద్రాక్షారసం తాగి చాలామంది సంతోషిస్తారండి యూదుల ఆచారం ప్రకారం. కానీ ఈ పెళ్లిలో మాత్రం ఈ ద్రాక్షారసం అయిపోతే యేసుక్రీస్తు వారు తెలుస్తుందండి. తెలిసినప్పుడు తల్లి దగ్గరికి వస్తారు. తల్లి అంటది, మీరు బోధకుడు చెప్పినట్లు వినండి, ఆయన ఖచ్చితంగా ఈ అద్భుతం చేస్తాడని చెప్తే అక్కడ యేసుక్రీస్తు వారితో అక్కడ ఉన్నవారు అందరు చెప్తే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న బాణాలు నింపండి 6ను అని చెప్పగలరు. నింపిన తర్వాత అక్కడ నీళ్ళను ద్రాక్షారసంగా మారుస్తాడండి. యేసుక్రీస్తు వారు సువార్తకి వెళ్ళిన ప్రారంభంలో మొదటి అద్భుతము నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం అండి. మనం దీని నుంచి నేర్చుకోపోయేది ఏంటంటే స్నేహితులారా, యేసు తల్లి దగ్గరికి వారు పెళ్లికి సంబంధించిన వస్తే ద్రాక్షారసం అయిపోయిందని యేసు తల్లి అంటది, మీరు మొదటిగా బోధకుడు చెప్పినట్లు వినండి, ఆయన చెప్పినట్లు మీరు ఖచ్చితంగా వింటే మీకు మేలు జరుగుతుందని చెప్పగలే వారు వింటారండి. విని చెప్పిన వాటిని చేయడం వల్ల ఆ విందులో అద్భుతం జరుగుతుందండి. మొదటి సూచక్రియ జరుగుతుంది. ఇక్కడ నేర్చుకోబోయవలసింది ఏంటంటే మనము దేవుని మాట మనము ఖచ్చితంగా వినాలండి. అది కష్టమైనా నష్టమైనా, నచ్చినా నచ్చకపోయినా మనం వినాలి. వింటేనే మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడండి. కానీ ఈనాడు క్రైస్తవులు అయినా మనము దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తున్నారండి. దేవుడు చెప్తున్నాడు, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, దివారాత్రం బైబిల్ చదవండి అని దేవుడు చెప్తే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి, తల్లిదండ్రులని సన్మానించండి, అబద్ధాలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు, మోసాలు చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయొద్దు, ఎవరిని మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని మీరు బాధ పెట్టొద్దు అని చెప్తే ఈనాడు క్రైస్తవులు మాత్రం అన్ని వ్యతిరేకంగా చేస్తున్నారండి. దేవుడి మాట వినడం లేదు. దేవుని సన్నిధికి వెళ్తున్నారే తప్ప ఇలా వెళ్ళి ఏదో ఆనవాయితీగా వెళ్తున్నారు, మళ్ళీ ఆనవాయితీగా వచ్చేస్తున్నారండి. ఒకవేళ వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు ఏ వాక్యం విన్నారని అడిగితే ఏదో చెప్పారులే పాస్టర్ గారు, ఏదో విన్నాములే అన్నట్లు ఉన్నారండి. ఎందుకంటే వారి తలపు మొత్తం లోకం పైన ఉంది, దేవుని పైన లేదండి. దేవుని పైన ఉంటే ఖచ్చితంగా వారి మనసు దేవుని వైపు ఉంటే ఖచ్చితంగా వారు దేవుని మాట వినేవారు కదండి. అక్కడ శ్రద్ధగా దేవుడు ఏం చెప్పాడు మనం గత వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అనే అంశం కోసం ధ్యానించాము. దయచేసి ఆ వీడియో చూడండి. ఎవరైనా చూడకపోతే క్లియర్గా అర్థమవుతుంది. స్నేహితులారు, మన సన్నిధికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకోవాలండి. ఇంటి దగ్గర జరిగిన వ్యాపకాలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, పనులు కానీ ఎన్నో ఉంటాయండి. అవన్నీ ఇంటి దగ్గర విడిచిపెట్టేసి మనము తేలికపాటి మనసుతో దేవుని సన్నిధికి వెళ్ళాలి.
మరి మరి వాక్యం శ్రద్ధగా వినాలి. ఎటు ఆలోచన వెళ్ళకుండా చూసుకోవాలండి. చాలామంది అయితే నిద్రపోతారు. చాలామంది అయితే సెల్ ఫోన్లు నొక్కుకుంటారు. ఇవేమి చేయకూడదండి దేవుని సన్నిధికెళ్ళినప్పుడు. మీరు శ్రద్ధగా వాక్యం వింటే శ్రద్ధగా మీ మనసులో గుర్తుంటుంది. దేవుడు ఉంచుతాడండి. మనము ఈ టాపిక్ ఇది కాదు గానీ స్నేహితులారా, దేవుడు చెప్పిన మాట వినడం అనేదే మనం ముఖ్యంగా తీసుకోవాలండి. అది కష్టమైనా, నష్టమైనా తీసుకోవాలి. దేవుడు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడా? ఖచ్చితంగా చెయ్యాలి. మరి పేతురుతో అంటారు, మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి అని చెప్తే, వారు ప్రార్థన చేయక పడుకుంటారు. ఖచ్చితంగా శోధనలో పడిపోతారండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుడి మాట వినాలి. మన జీవితాల్లో కూడా దేవుడి మాట విన్నప్పుడే, మన దేవుని చెప్పినట్లు చేసినప్పుడే, మన జీవితాల్లో, మన కుటుంబంలో, మరి మన చేసే పనుల్లో దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడండి. కాబట్టి ప్రియులారా, మనము ఈ దినము మరి నేర్చుకోవాల్సిందేంటంటే 100% దేవుని మాట వినాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు గాని, అన్యుడే గాని ఎవరైనా సరే దేవుని మాట వినాలి. అది కష్టమైనా, నష్టమైనా, నచ్చినా, నచ్చకపోయినా మనం చెయ్యాలి. మనకున్న వ్యసనాలు దేవుడు మానేయమని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మానేయాలి. మనకున్న అలవాట్లు దేవుడు మానేయమన్నాడు కాబట్టి ఖచ్చితంగా మానేయాలి. మనం బూతు మాటలాడడం మనకి తరచుగా వస్తుందా? దేవుడు మానేయమన్నాడు. మీ నోటంట బూతులు రానియ్యకుడి. ఇవి మీకు తగవు అని దేవుడు చెప్పాడండి. ఈ వీడియో కూడా మనం గతంలో ధ్యానించాము. అది కూడా ఎవరు చూడకపోతే చూడండి. మరి స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుని మాట వింటేనే దేవుడు మన ప్రార్థన వింటాడు. మన జీవితాల్లో మేలులు జరుగుతాయండి. మరి స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుని సన్నిధిలో మరి ఎదగాలన్నా, దేవుని మరి కార్యాల్లో పాలుభాగస్తులు అవ్వాలన్నా, దేవుని సేవలో మనము మరి నడిపింపబడాలన్నా దేవుని మాట ఖచ్చితంగా వినాలి. ప్రభువు మనల్ని చెప్పాడంటే అది చెయ్యాలి. అది మరి ఇబ్బందైనా, కష్టమైనా, నష్టమైనా చెయ్యాలి. మరి మనము మరి బైబిల్ గ్రంథంలో చూస్తాము. మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, మోషే నువ్వు వెళ్ళి ఐగుప్తు నుంచి నా ప్రజలను తీసుకురా అని చెప్తే, మోషే అంటాడు, ప్రభువా నేను నెత్తివాడిని, నేను మాట్లాడలేనంటే, దేవుడు అంటాడు, నీకు నోరిచ్చిన వాడు ఎవరు? నేను. నీకు ఆయుష్ ఇచ్చిన వాడిని నేను, ఆరోగ్యం ఇచ్చిన వాడిని నేను. మరి వారితో నీవేటి మాట్లాడాలో నేర్పించిన వాడిని నేను. కాబట్టి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానని దేవుడు చెప్పాడండి. మనల్ని కూడా దేవాది దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు మాత్రం ఎడతెగక ప్రార్థన చేయండి, ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించండి, మీరు నినివలని పరుగుని ప్రేమించండి, మీ నోటంటే బూతు మాటలు రానియొద్దు, మీరు అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు, మీ కళ్ళుని జాగ్రత్తగా చూసుకోండి, మీ చూపుని జాగ్రత్తగా చూసుకోండి, మరి వ్యభిచరించొద్దు, దొంగతనాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు. ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. దీనివల్ల దేవుని నామానికి అవమానం అని దేవుడు చెప్తే, కానీ ఈనాడు క్రైస్తవులు మాత్రం అస్సలు వినడం లేదండి, వినట్లేదు. మరి వారి జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చే దీవెనలు పోగొట్టుకుంటున్నారండి. కాబట్టి మరి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే స్నేహితులారా, మరి ప్రతి ఒక్కరము దేవుని మాట విందాము.